తెలంగాణ విభజన వద్దన్నాడు, శ్రీకృష్ణ కమిటీ వద్దన్నాడు. ఆఖరికి పార్లమెంటులో లోక్సభలో బిల్లు ప్రవేశపెడితే అక్కడ కూడా వ్యతిరేకించి పెప్పర్ స్ప్రేల ద్వారా దాన్ని కూడా వ్యతిరేకించాడు కదా. ఏం చంద్రబాబు నాయుడు గారు విభజన వద్దన్నారు, శ్రీకృష్ణ కమిటీ ఉన్నారు. శ్రీకృష్ణ కమిటీ సిఫారసు చేయడం వల్ల ఏ విభజన ఒప్పంద చట్టం అయితే అది ఆ రోజు ఏర్పడిందో దాని మీద చర్చ చేయడానికి మీకు ఎట్లా సిగ్గు లేదు? వద్దన్నోడివి తప్పన్నోడివి కాదన్నోడివి ఇది ఏమాత్రం కూడా ఒప్పుకోమన్నోడివి ఇవాళ హైదరాబాద్కు వచ్చి పూలే ప్రజాభవన్లో మీరు ఎట్లా దాని మీద చర్చ చేస్తారు? మరి ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. ఈరోజు మనం చూస్తూ ఉంటే విభజన చట్టం వద్దన్నోడు, విభజనే వద్దన్నోడు, శ్రీకృష్ణ కమిటీ వద్దన్నోడు, ఇన్ని మాట్లాడినోడు ఇవాళ వచ్చి మళ్ళా నీతి మాటలు మాట్లాడుకుంటూ